ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో నుండి కృపావార్తను మనం చదువుకుందాం. కీర్తన భాగంలో నుంచి 36వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. ఈ దినపు కృపావార్త మనకేమని మాట్లాడుతుందని అంటే, ఎంతో అమూల్యమైనది దేవుని కృప. ఆ అమూల్యమైన కృపలో మనము ఉండే వారంగా, నివసించే వారంగా ఉండాలి. ఆ కృపను పొందుకునే వారంగా ఉండాలి. అమూల్యమైన కృపను దేవుని ద్వారా మనం పొందుకుంటూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉండాలనే దేవుని కోరిక ఉన్నది. మరి ఆయన కృప అమూల్యమైనది కాబట్టి నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుని రెక్కల నీడని మనము ఆశ్రయంగా చేసుకునే వారంగా ఉండాలి. ఆయన రెక్కల నీడ మనకి సురక్షితని, మరి ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. ఆ కీర్తన భాగంలోనే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 91వ కీర్తన 91వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడుమును డాలినై ఉన్నది. దేవుని సన్నిధిలో ఆయన రెక్కలతో నేను కప్పే దేవుడు, నేను భద్రపరిచే దేవుడు, కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, జ్ఞాపకము చేసుకొని మరి నీకు తోడుగా ఉండే దేవుడు, సత్యమును కేడమును ఆయన డాలునై ఉన్నాడు. ఏ అపాయం రాకుండా క్షేమముతో నింపే దేవుడు, మరి ఎటువంటి ఆపద రాకుండా చీకటి వేళలో కలుగు భయమునకైనను, మరి మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను, నీ కుడి ప్రక్కన 1000 మంది పడిను, ఎడం ప్రక్కన 10,000 మంది కూలిను, ఏ పాయమునకు భయపడకుండా ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచే దేవుడు. కృప ద్వారా రెక్కల నీడలోనికి నేను తీసుకునే దేవుడు. కాబట్టి ఆయన కృప అమూల్యమైనది. అమూల్యమైన కృప కొరకు మనం కనిపెట్టుకునే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి, కోరుకునే వారంగా ఉండాలి. ఇది అనేకమైనటువంటి పరిసర ప్రాంతాలలో, గ్రామాల్లో మరి మనం చూసినట్లయితే అనేక రీతులుగా వరద బాధితులు నిరాశ్రులై ఉన్నారు, ఆశ్రయం లేని వారుగా ఉన్నారు, క్షేమం లేని వారుగా ఉన్నారు. మరి అనేక మంది ఆహారం కోసం, మరి నీడ కోసం, ఒక ఆశ్రయం కోసం అర్థించేవారుగా ఉంటున్నారు. అటువంటి బిడ్డలను దేవుడు మరి జ్ఞాపకం చేసుకునే రెక్కల నీడలో ఆయన కృప ద్వారా మరి వారికి క్షేమాన్ని, ఆశ్రయాన్ని కలగచేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మరి అటువంటి కృప దేవుడు వారికి అనుగ్రహించి క్షేమానికి వారిని జ్ఞాపకము చేసుకొని వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ తొలగించి, క్లిష్టమైన పరిస్థితుల నుంచి తొలగించి దేవుడు మేలు చేయనట్లుగా మనం అందరం ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి వారం. వరద బాధితుల కొరకు, నిరాశలైన వారి కొరకు, మరి అనేక రీతులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆయన రెక్కలో దేవుడు మరి జ్ఞాపకము చేసుకొని వారిని ఆశీర్వదించే దేవుడు, ఆశ్రయాన్ని కలగచేసే దేవుడు. కాబట్టి ఆశ్రయం లేని వారందరినీ, వరద బాధితులందరినీ, మరి అనేక రీతిలుగా నలిగిపోతున్నటువంటి వారిని, మరి ఏ ఆహారము లేక, వస్త్రాలు లేక, నీడలేక కృంగిపోతున్న బిడ్డల్ని, బలహీనతలో ఉన్నటువంటి వారిని దేవుడు జ్ఞాపకము చేసుకొని క్షేమానికి ఆశీర్వదించినట్లుగా బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన రెక్కల నీళ్ళలో వారిని, నరులని తీసుకొని వద్దాం, బిడ్డలను తీసుకొని వద్దాం. వాళ్ళ క్షేమంతో దేవుడు నింపునట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఈ కృపా వాక్కు, ఈ కృపా వార్త దేవుడు నీకు ఇస్తుంది. ఆయన కృప అమూల్యమైనది. ఆ కృప నువ్వు కూడా పొందుకొని, ఏ ఆశ్రయం లేక మరి ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నావో ఆయన రెక్కల నీడలోనికి వస్తే దేవుడు నిన్ను కప్పి ఆశ్రయాన్ని కలగచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దినమున ఈ మాట ద్వారా నిన్ను బలపరిచి దీవించి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని మరి దినమంతా నడిపించినట్లుగా దేవుడి చిన్ని మాటని హృదయంలో ఫలింపచేయను గాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. అయ్యా, నీ కృప ఎంతో అమూల్యమైనదయ్యా. నరుల్ని రెక్కల నీడని ఆశ్రయించుచున్నారని నీ వాక్యం ద్వారా మేము చదువుకొని ఉన్నామయ్యా. అయ్యా, నీ రెక్కల నీడలోనికి వరద బాధితులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నిరాశ లేని వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆహారం లేని వారిని, వస్త్రాలు లేని వారిని, నీడ లేని వారిని జ్ఞాపకం చేసుకయ్యా. వారికి నాయన మీరు సహాయం చేయండి, క్షేమాన్ని కలగ చేయండి అయ్యా. ఒక డాలుగా, కేడముగా వారికి మీరు ఉండండి. మీరు మీ కృపను కుమ్మరించండి, సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు నిరాశలయ్యి మీకోసం, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కృప ద్వారా నీళ్ళలోనికి ఒక ఆశ్రయాన్ని కలగచేయమని, దీవించమని, బిడ్డల్ని బలపరచమని, ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. వాతావరణ ప్రభావాలను బట్టి అనేక మంది రోగపీడితులుగా ఉన్నారు, అనారోగ్యులుగా ఉన్నారు నాయన. వారి
నీ రెక్కల కింద నిండు ఆయుష్ ఆరోగ్యం ప్రియబిడలు పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి. నీ రెక్క నిండు ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, ఆయన క్షేమం ఉంది, ఆశ్రయం ఉంది. నీ రెక్క నీడలోనికి బిడ్డలందరినీ తీసుకునండి. సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి రెండంతల దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి దయచేయండి. ఆయా ప్రభుత్వాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాచర్యలు చేపడుతూ ఉండగా కావలసిన సమస్తాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించండి. మార్గాలన్నిటినీ సరళం చేయండి. ప్రతి ఒక్కరికి ఆహారము నాయన, వస్త్రాలు అయా నా తండ్రి, నీరు నాయన, అవి కావలసిన పదార్థాలన్నీ అందునట్లుగా మీరే కృపను చూపించి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని నీ రెక్కల కింద నిరాశలైన ప్రతి ఒక్కరిని భద్రపరిచి ఆశీర్వదించి దీవించి నిండార్లుగా వర్ధిల్ల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.